సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫస్ట్ అయితే మనము ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడదాం. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన రా 3 గంటల నుంచి ఓన్లీ 2 గంటల షోలా మారబోతుంది. ఎస్ గాయస్, అంటే మన రా ఇప్పుడు మనకి 3 గంటలు కాదు, ఓన్లీ 2 గంటలు చూడడానికి దొరుకుతాయని మన ఓన్లీ 2 అవర్స్ షోలా మారిపోతుంది అన్నమాట. అండ్ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 7th నుంచి, అంటే నెక్స్ట్ మంత్ నుంచి అక్టోబర్ 7th అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారము అక్టోబర్ 8th నుంచి మనకి రా 3 గంటలు కాదు, ఓన్లీ 2 గంటలు చూడడానికి దొరుకుతాయన్నమాట. ఎందుకంటే చూడండి, క్లియర్గా అంటే ఓపెన్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది జనవరి నుంచి. అందరూ తెలుసు, కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే జనవరి నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు రాది ఏంటంటే మన యూఎస్ఏ నెట్వర్క్తో అంటే ఇప్పుడు ఆల్రెడీ డీల్ ఉండే కదా, సో ఆ డీల్ అయిపోయింది అనమాట. సో జస్ట్ 3 months కోసం, ఇంకా 3 months కోసం యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది. అండ్ 3 months కోసం మన యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూకి $25 million ఇచ్చినారనమాట. అండ్ మన యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఏమని చెప్పినారంటే 3 గంటలు కాదు, ఓన్లీ 2 గంటలు అని చెప్పినారు. సో డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకుందనమాట. అండ్ వేరే నెట్వర్క్ వాళ్ళు ఉన్నారు, వేరే నెట్వర్క్ వాళ్ళు ఆఫర్ ఇచ్చినారు, బట్ కొంచెం తక్కువ ఇచ్చినారంట. అండ్ మన యూఎస్ఏ నెట్వర్క్ అంటే ఇది తక్కువని అనుకోండి, $25 million అంటే 3 months కోసం. బట్ ఏంటంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక జాగా కావాలన్నమాట, 3 months కోసం ఒక జాగా కావాలి, ఒక నెట్వర్క్ కావాలన్నమాట. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ఏ పైన వస్తాయన్నమాట మన రా. బట్ ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 3 months కోసం, ఓన్లీ జస్ట్ 3 నెలల కోసం 3 months కోసం వేరే నెట్వర్క్ పైన పోతే మంచిది కాదు కదా. ఎందుకంటే జనవరి నుంచి వాళ్ళు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతున్నారు. సో అందుకని వాళ్ళు మన యూఎస్ఏ నుంచి అంటే యూఎస్ఏతోనే డీల్ చేసుకున్నారనమాట. యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు $25 million ఇచ్చినారు మన డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ వాళ్ళు ఓన్లీ 2 hours షోనే ఉంటే మంచిగా ఉంటుందని చెప్పినారంట. సో అందుకని ఇప్పుడు రా ఏంటంటే అక్టోబర్ 8th నుంచి 3 గంటలు కాదు, ఓన్లీ 2 గంటలు వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనసులో ఇంకో క్వశ్చన్ రావచ్చు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ 3 నెలల కోసమే 2 గంటలు వస్తుందా, లేదంటే ఈ 3 నెలల తర్వాత అంటే మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఓన్లీ 2 గంటలు చూడడానికి మన రా అని ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి డౌట్ మీ మనసులో ఉంటే ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తాను. చూడండి, మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ 2 గంటలు అని కాదు, 3 hours షో మనకి చూడగలుగుతాయి అనమాట. ఎలాంటి టైం లిమిట్ ఉండదు అప్పుడు. అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ వాళ్ళు టైం లిమిట్ ఇస్తారనమాట. బట్ నెట్ఫ్లిక్స్ ఏంటంటే అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడ ఎలాంటి టైం లిమిట్ ఉండదు. కానీ అయినా ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు అలా కంట్రీలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది మన రా నెక్స్ట్ ఇయర్ నుంచి. కానీ మన కంట్రీలో అయితే సేమ్ ఛానల్స్లో వస్తాయి కదా. మన కంట్రీలో సోనీ స్పోర్ట్స్ పైన వస్తాయంటే మన సోనీ నెట్వర్క్ పైన వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఓన్లీ మన కంట్రీ అని కాదు, ఇప్పుడు ఏ కంట్రీస్లో టీవీ పైన వస్తుందో అంటే ఇప్పుడు ఆ కంట్రీస్లో అది వాళ్ళకి ఒక టైం లిమిట్ ఇవ్వాల్సిన ఒక టైం వరకు వస్తుంది అనమాట. సో అందుకనే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయినందుకు కొంచెం టైం అటు ఇటు కావచ్చు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ తక్కువ కావచ్చు, బట్ మరీ ఎక్కువ టైం తేడా రాదనమాట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నారంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత మేబీ 2 hours 30 minutes కావచ్చు, 2 hours 40 minutes కావచ్చు. అండ్ అప్పుడప్పుడు 3 hours క్రాస్ కావచ్చు. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ప్రాబ్లం అన్నప్పుడు ఇక మన కంట్రీస్లో ఇప్పుడు ఏ కంట్రీలో ఆన్ టీవీలో వస్తుందో అలాంటి కంట్రీస్ అయితే ప్రాబ్లం అవుతాయి అనమాట. సో అందుకని ఒక టైం అనేది ఫిక్స్ చేస్తారు. కానీ ప్రెజెంట్ కోసం అయితే అక్టోబర్ 8th నుంచి మన రా యూఎస్ఏ పైన వస్తే ఈ సంవత్సరం మొత్తం అక్టోబర్ 8th నుంచి 2 గంటలు వస్తాయన్నమాట, 3 గంటలు రాదు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్గా రా బాగానే ఉండే. మన అంకల్ అంటే మన వైడ్ 6 ఫ్యామిలీ మ్యాచ్ బిట్ అనమాట, చాలా జబర్దస్త్గా ఉండే. హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. బట్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, రీసెంట్గా జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.430 million వ్యూవర్షిప్. ఎస్ గైస్, ఓన్లీ 1.430 million వచ్చాయన్నమాట. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.652 million వచ్చింది. సో లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి నిజంగా చాలా అంటే చాలా తక్కువ వచ్చింది బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంటే ఏదో కాంపిటీషన్ ఉండే అంట, అంటే NFL గేమ్తో కాంపిటీషన్ ఉండే అంట. సో దానివల్ల తక్కువ అయిందని ఇలాంటి అప్డేట్ అయితే మనకు వస్తుంది అనమాట. కానీ మరీ చాలా తక్కువ అయిపోయింది, ఓన్లీ 1.4
30 మిలియన్ వచ్చింది మన రాకీ వ్యూవర్షిప్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇది మన సర్వైవర్ సిరీస్ అఫీషియల్ లోగో అనమాట. అంటే ఇంతకుముందు సర్వైవర్ సిరీస్ లోగోలో ఏంటంటే మనకి రా అండ్ స్మాక్ డౌన్ ది కలర్ ఉంటుండే అనమాట, రెడ్ అండ్ బ్లూ కలర్ ఉంటుండే. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి మన సర్వైవర్ సిరీస్ బ్రాండ్ వర్సెస్ బ్రాండ్ కాకుండా, అంటే రా వర్సెస్ స్మాక్ డౌన్ కాకుండా అది ఓన్లీ ఒక వార్ గేమ్స్ లా మారిపోయింది కదా. సో అందుకని వీళ్ళు ఆ కలర్ సిస్టమ్కి తీసేసినారు ఇప్పుడు. అంటే కలర్ ఉన్నప్పుడు అలా, అంటే కలర్ చూసినప్పుడు అలా, అంటే రా అండ్ స్మాక్ డౌన్ ది కలర్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమైపోతుంది అంటే ఫ్యాన్స్ అందరూ అంటే ఈసారి ఏమైనా రా వర్సెస్ స్మాక్ డౌన్ ఏమైనా జరుగుతుందా అని చాలా మంది ఫ్యాన్స్ ఆ టైప్లో ఆలోచిస్తారు, వెయిట్ చేస్తారు. సో ఫ్యాన్స్ ఆ టైప్లో ఆలోచించేదనే WWE ఈ లోగోలోకి వెళ్ళి కలర్ తీసి పడేసి అనమాట, మొత్తం క్లియర్ కట్ చేసింది. ఇప్పుడు రెడ్ కలర్ బ్లూ కలర్ ఏం లేదు, ఇది ఇప్పుడు మొత్తం ఒక వార్ గేమ్స్ లా మారిపోయింది బాస్. ఇప్పుడు ఈ నీ లోగో పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అచ్చా మీలో చాలా మంది నా రా హైలైట్స్ వీడియో అయిపోగానే మీలో చాలా మంది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే నిన్న రాలో మన డ్రూ మ్యాకింటైర్ మన బ్యాడ్ న్యూస్ బెరెట్ కి చాలా జబర్దస్త్ గా వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట. నువ్వు నెక్స్ట్ టైం నా మధ్యలో, అంటే నా సెగ్మెంట్స్ మధ్యలో, అంటే ఎవరిపైన అటాక్ చేస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో వస్తే మాత్రము ఇక నేను సైలెంట్గా కూర్చొని ఇచ్చి పడేస్తానని మా డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేసినారు మన వైట్ బెరెట్ కి. సో దాని తర్వాత మీరు చాలా మంది మంచి మంచి క్వశ్చన్స్ అడిగినారనమాట. అంటే మన వైట్ బెరెట్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి ఫైట్ చేస్తాడా, మన బ్యాడ్ న్యూస్ బెరెట్ ఫైట్ చేస్తాడా అని వీళ్ళు చాలా మంది అడిగినారు. సో చూడండి బాస్, ఓపెన్లీ చెప్పాలంటే మన WWE నిన్ననే చాలా క్లియర్లీ టీచ్ చేసింది. అండ్ అది ఏంటంటే మన బ్యాడ్ న్యూస్ బెరెట్ మళ్ళీ ఒకసారి మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు బాస్. అంటే ఆల్రెడీ కామెంటరీ చేస్తున్నారు, WWEలో కనిపిస్తున్నారు. బట్ ఎంతైనా సరే ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేస్తేనే ఫ్యాన్స్కి మజా వస్తుంది అనమాట. అండ్ ఫైనలీ మన WWE స్లోలీ అంటే ఒక టీచ్ చేస్తుంది. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ అపోనెంట్ అనమాట. ఎందుకంటే ఇలా మధ్యలో ఫ్యూడ్ సెట్ చేసినప్పుడు చాలా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాలు, అంటే ఎన్నో డెకేడ్స్ పాత ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిన రీసెంట్లీ రోల్ అంటే మనం కలిసి కంట్రీలో వచ్చినాం, మనం కలిసి చాలా కష్టపడ్డాం, అండ్ నువ్వేంది ఇలా మారిపోతున్నావు అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినావు కదా. సో ఇలా సెగ్మెంట్స్ అంటే ఇలా ఫ్యూడ్ సెట్ చేసినప్పుడు నిజంగా ఇలా సెగ్మెంట్స్లో చాలా మజా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు చాలా అంటే చాలా వీళ్ళు పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతారు. అండ్ వైట్ బెరెట్ కోసం మన డ్రూ మ్యాకింటైర్ ఒక పర్ఫెక్ట్ అపోనెంట్ అనమాట ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేయడానికి. సో ఎస్, అంటే రూమర్స్ ఏమని అంటున్నారంటే మన వైట్ బెరెట్ అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఎప్పుడు అది చూడాలి. అంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన బ్యాడ్ న్యూస్ బెరెట్ మ్యాచ్ రసల్ మేనియాలో జరిగితే ఇంకా హైలైట్ ఉంటాయన్నమాట. సో చూడాలి WWE రసల్ మేనియా వరకు ఇలా ఫ్యూడ్ తీసుకెళ్తుందా, లేదంటే ఇక సర్వైవర్ సిరీస్ లేదంటే మన రాయల్ రంబల్ వరకు బుక్ చేస్తా చూడాలి. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అంట, అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన బ్యాడ్ న్యూస్ బెరెట్ మళ్ళీ ఒకసారి మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. అండ్ ఫస్ట్ ఫైట్ చేయబోయేది ఇంకొకరితో కాదు, డ్రూ మ్యాకింటైర్ అంట. ఎస్, మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ వైట్ బెరెట్ మధ్యలో ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్ సెట్ అయ్యేంత వరకు ఇలా మధ్యలో మనకి చిన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి అంట. ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చూపిస్తే చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా, ఇలా మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ సెట్ అవుతుంది. సో ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఇంకా స్టిల్ కంటిన్యూ ఉంటాయని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జే ఊసో అండ్ మన బ్రాన్ బ్రేకర్ గురించి బాస్. చూడండి, రీసెంట్లీ మన ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్, ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ మన జే ఊసో గెలిచినారు, అంతా బాగానే ఉంది. కానీ మీకు తెలుసా ఫ్యాన్స్ ఎందుకో చాలా కోపం చూపిస్తున్నారు బాస్. అంటే ఇది ఫ్యాన్స్ అర్థం కాదు, అక్కడ ఎస్పెషల్ ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అర్థం కాదు. అంటే వాళ్ళు ఫ్యాన్స్ మన ఈట్ అని మన జేవుస్కి ఎంత సపోర్ట్ చేస్తారు, అంత బాగానే ఉంది. అండ్ జేవుస్తో ఈ ఫెటల్ ఫోర్ అంటే ఈ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలవగానే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, లేదు జేవుస్ ఎందుకు గెలిచినాడు, జేవుస్ ప్లేస్లో మన ఇలియా డ్రాగన్ గెలిస్తే మంచిగా ఉంటుండే. అంటే ఒక ఇలియా డ్రాగన్ ఒక మంచి డిజైన్ సూపర్ స్టార్ అనమాట. అంటే చాలా మంది బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఇలియా డ్రాగన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో జేవుస్ బదులు మన ఇలియా డ్రాగన్ గెలిస్తే మంచిగా ఉంటుండే అని చాలా మంది ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు అన్నమాట. నారాజ్ అయిపోయినారు, అంటే కొంచెం కోపం ఉన్నారు జే ఊసో పైన. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇలా మ్యాచ్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు మన జే ఊసో అయితే నంబర్ 1 కంటెండర్ అయిపోయినారు. సో ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, జే ఊసో వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్ మనకి ఎప్పుడు చూడడానికి వస్తుందో దానిపైన మనకి రూమర్స్ వస్తున్నాయి. అంటే బ్యాడ్ బ్లడ్లో జరిగితే మంచిది అనుకోండి, కానీ బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో ఈ మ్యాచ్ జరగదంట. దానికంటే ముందే మేబీ బ్యాడ్ బ్లడ్ కంటే
ముందు కాకపోతే రాలో మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడంగా దొరకొచ్చు ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే మన బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి ఐ థింక్ అంటే ఇప్పుడు రీసెంట్ జరిగిన ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు అండ్ ఇప్పుడు ఫైట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఇలా మధ్యలో బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది. బట్ రూమర్స్ ఏమంటున్నారంటే దానికన్నా ముందు రాలోనే జరగవచ్చు ఇలా మధ్యలో మ్యాచ్ అంట. సో ఇప్పుడు మీరు జేవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ రా షోలో చూడాలనుకుంటున్నారా లేదంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూడాలనుకుంటున్నారా గైస్? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది యానిమల్ బటిస్టా గురించి. గైస్ మీరు ఒకసారి ఫోటోని చూడండి బాస్. అండ్ ఈ ఫోటో చూసిన తర్వాత అంటే ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలను చూస్తున్నారు అండ్ ఎవరెవరు కనీసం మన బటిస్టాకి అంటే చాలా సంవత్సరాలను చూస్తున్నారు వాళ్ళు ఈ ఫోటోని చూసిన తర్వాత అరే మన బటిస్టాకి ఏమైపోయిందిరా బాబు, అసలు ఏంది ఇట్లా అయిపోయింది మొత్తం. అంటే చాలా జబర్దస్త్ ఫిజిక్స్, చాలా జబర్దస్త్ పర్సనాలిటీ ఉండే అండ్ చాలా జబర్దస్త్ బాడీ ఉండే అనమాట. సో ఇప్పుడేంది ఇట్లా అయిపోయింది మొత్తం బక్కగా అయిపోయింది అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయింది అని చాలామంది షాక్ అయిపోతారు అనమాట. సో మీరు ఈ ఫోటో ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీరు షాక్ అయినట్టు ఉన్నారు. ఎందుకంటే నిజంగా చాలా షాకింగ్ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఈ ఫోటో చూడండి. మీరు ఈ ఫోటోలో మన బటిస్టా ఎంత జబర్దస్త్గా కనిపిస్తున్నారో ఈ ఫిజిక్లో ఉండేనమాట. చాలా జబర్దస్త్ బాడీ ఉండే అండ్ ఇప్పుడు ఒకటేసారి ఇలాంటి ఫిజిక్లో వచ్చేసినారు మన బటిస్టా. సో దానివల్ల చాలామంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చాలామంది షాక్ అవుతున్నారని మన బటిస్టా అందరు ఫ్యాన్స్కి ఆన్సర్ ఇచ్చినారనమాట. అండ్ బటిస్టా ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి బాస్, అంటే నాకు ఏం కాలేదు అంటే చాలామంది ఏదో అయిపోయింది అనుకుంటున్నారు బట్ నాకు ఏం కాలేదు, నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నేను వెయిట్ ఎందుకు లాస్ చేశానంటే ఇప్పుడు మన బటిస్టా దాని ఇంకా రీజన్ ఏమైనా ఇచ్చినారంటే చూడండి ఇప్పుడు మన బటిస్టా ఒక హాలీవుడ్ సూపర్ స్టార్. ఓకే సో ఎప్పుడు ఒకటే ఫిజిక్లో ఒకటే పర్సనాలిటీలో ఉంటే అది ఎక్కడో మంచిది కాదంట. అండ్ కో యాక్టర్స్తో అంటే ఇప్పుడు మన బటిస్టాతో పాటు చాలామంది యాక్టర్స్ ఉంటారు కదా, చాలామంది హీరోస్ ఉంటారు కదా. సో వాళ్ళతో పాటు నిలబడినప్పుడు అంట మన బటిస్టా ఏదో ఒక అంటే ఓపెన్ చెప్పాలంటే ఒక బాడీ గార్డ్లో అనుకోండి అంటే ఫుల్ హెవీ ఫిజిక్లో కనిపిస్తున్నారు అండ్ ఆ వేరే హీరోస్ ఏమో బాగానే కనిపిస్తున్నారు. బట్ మన బటిస్టా కొంచెం డిఫరెంట్గా కొంచెం వేరేలా కనిపిస్తున్నారని మన బటిస్టా ఇట్లా అనిపించిందంట. సో అందుకని మన బటిస్టా కొంచెం వెయిట్ లాస్ చేసినారు. కానీ మన బటిస్టా ఏమో చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను కొంచెం బక్క అయిపోయినా అనుకొని మీరు ఏమో అనుకోగల అంటే ఇప్పుడు స్టిల్ నేను అంటే చాలా జబర్దస్త్గా అంటే ఇచ్చి పడేయగలను ఒక టైప్లో మన బటిస్టా చెప్పేసినారు. సో బటిస్టా అందరు ఫ్యాన్స్కి ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్ కాబట్టి వెయిట్ కొంచెం ఎక్కువ తక్కువ చేస్తూ ఉండాలన్నట్టు ఆన్సర్ ఇచ్చేసినారు అనమాట మన బటిస్టా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ బ్లడ్ లైన్ గురించి, టాంగాలోయ అండ్ జేకబ్ ఫాటు గురించి బాస్. మన జేకబ్ ఫాటు అంటే మన న్యూ బ్లడ్ లైన్ రీసెంట్లీ ఎన్ఎక్స్టీలో వెళ్ళి అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కదా స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉండే అనమాట. సో అందుకనే వీళ్ళు ఎన్ఎక్స్టీలో వెళ్ళి చాలా భయంకరంగా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అటాక్ చేసినారనమాట. సో ఒకటిసారి మన ది బ్లడ్ లైన్ ఎన్ఎక్స్టీలో రాగానే అందరూ షాక్ అయిపోయినారు. బట్ వాళ్ళు దాని ఇంకా రీజన్ ఏమని ఇచ్చినారంటే ఆర్డర్స్ ఆఫ్ ది ట్రైబల్ చీఫ్ అని చెప్పారు. అంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు ఎన్ఎక్స్టీలో ఎందుకు వచ్చినారంటే వాళ్ళ ట్రైబల్ చీఫ్ చెప్పినాడు. సో అందుకని మేము ఇక్కడ ఎన్ఎక్స్టీలో వచ్చి అటాక్ చేసినామని వాళ్ళు ఈ రీజన్ ఇచ్చినారనమాట. ఇప్పుడు ట్రైబల్ చీఫ్ అంటే ఎవరు? మన న్యూ ట్రైబల్ చీఫ్ అనమాట. సోలో సికోవా ఆర్డర్స్ వల్ల వచ్చి ఎన్ఎక్స్టీలో అటాక్ చేసినారని ఈ టైప్లో వాళ్ళు రీజన్ ఇచ్చినారనమాట. సో అందుకనే మన వాళ్ళు కొంచెం నారాజ్ అయిపోయినారంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఉండరు ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్, వాళ్ళు నారాజ్ అయిపోయినారనమాట. అండ్ వాళ్ళు ట్విట్టర్లో ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ అంటే వచ్చేస్తాడు, రోమన్ రైన్స్ అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్కి మేము అంటే హెల్ప్ చేయడానికి రెడీ అన్నట్టు వాళ్ళు ఆ టైప్లో వీడియో చేస్తున్నారనమాట. బట్ ఏంటంటే చూడండి మన న్యూ బ్లడ్ లైన్ ఎన్ఎక్స్టీలో వెళ్ళి అటాక్ చేసింది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మన జేకబ్ ఫాటు రీసెంట్లీయే మన జిలా ఫాటుతో కనిపించినారు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన జిలా ఫాటు అండ్ మన జేకబ్ ఫాటు అంటే రీసెంట్లీ అంటే మన జేకబ్ ఫాటు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినారనమాట. చాలా క్లియర్లీ మీరు చూడొచ్చు అంటే ఇక్కడ బ్లడ్ ఇమోజీ పెట్టినారు. చాలా క్లియర్లీ మన జేకబ్ ఫాటు ఇక్కడ మన జిలా ఫాటుతో కనిపిస్తున్నారనమాట. చాలా క్లియర్లీ జిలా ఫాటు అని మీరు రాసినారు. సో ఇన్ ఫ్యూచర్లో వస్తారు జిలా ఫాటు కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో వస్తారు నో డౌట్. సో దాన్ని కొంచెం హైప్ చేస్తున్నారనమాట మన జేకబ్ ఫాటు. అండ్ బాస్ అంతేకాదు మన జేకబ్ ఫాటు అంటే మన ఐ లవ్ యూ సోలో అని చాలా క్లియర్ రాస్తున్నారనమాట. సోలో సికోవాకి అయితే ఎప్పుడు ఐ లవ్ యూ ట్రైబల్ చీఫ్, ఐ లవ్ యూ సోలో సికో అని రాస్తూనే ఉంటారు మన జేకబ్ ఫాటు. సో ఇది మన జేకబ్ ఫాటు రియాక్షన్ విత్ మన జిలా ఫాటు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ ఇప్పుడు చూడండి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో
రోమన్ రైన్స్ వస్తారా రారా అదొక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన వెళ్ళిపోతుంది ఒక సీజన్ ప్రీమియర్. సో ఇప్పుడు స్టీల్ కేజ్ మ్యాచ్ ఉంది. సో రోమన్ రైన్స్ వస్తాడా రాడా అదొక పెద్ద క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ పైన ఫైనల్లీ డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో ఆన్సర్ ఇచ్చేసింది బాస్. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ అంటే పోస్ట్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన వెళ్ళిపోతుంది కదా. సో దానికోసం ఇంకా ఎంత టైం ఉందో వాళ్ళు అది పోస్ట్ చేసినారనమాట. కానీ ఈ పోస్టర్లో చాలా క్లియర్లీ ఇక్కడ ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ కనిపిస్తున్నారు బాస్. అంటే ఒక టైంలో మన డబ్ల్యూడబ్ల్యూబీ అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట. అంటే యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళైతే చేస్తున్నారు, డబ్ల్యూడబ్ల్యూబీ చేస్తుంది బాస్. క్లియర్లీ ఇక్కడ రోమన్ రైన్స్ మనకి పోస్టర్లో కనిపిస్తున్నారు. సో దీని వెనకాల అర్థం చాలా క్లియర్లీ ఉంది. అండ్ అది ఏంటంటే క్లియర్ అర్థం ఏంటంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూఎస్ఏ నెట్వర్క్ బి వాళ్ళు అంటే యూఎస్ఏ నెట్వర్క్ బి అడ్వర్టైజ్ చేస్తున్నారు, డబ్ల్యూడబ్ల్యూబీ చేస్తుంది అనమాట. పోస్టర్లో చాలా క్లియర్లీ కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఫైనల్లీ కనిపించచ్చు. బట్ గాయస్ ఇక్కడ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపించకపోయినా బ్యాడ్ బ్లడ్ కోసం అయితే కొంచెం డౌట్ ఏం చెప్తున్నా అంటే బ్యాడ్ బ్లడ్లో రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారా చేయరా అన్నట్టు చిన్న డౌట్ అంట. ఎందుకంటే రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే అది ఎక్కడైనా మంచిగా ఉంటుందా? మీరే ఆలోచించండి. అంటే రోమన్ రైన్స్ అంటే అసలు మేనియాలో ఇంత పెద్ద అంటే జస్ట్ 3-4 months బ్యాక్ రోమన్ రైన్స్ ఒక పెద్ద టాప్ ప్లేస్లో ఉండి ఇప్పుడు ఒకటేసారి అంటే మ్యాచ్లు అంటే ఇప్పుడు ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ మధ్యలో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్ అనమాట. కానీ మెయిన్ ఈవెంట్లో మన బ్యాడ్ బ్లడ్లో మనకి హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. సో దానివల్ల మేబీ రోమన్ రైన్స్ బ్యాడ్ బ్లడ్లో ఫైట్ చేయరని ఇలాంటి రూమర్స్, జస్ట్ రూమర్స్ అన్నమాట. సో రోమన్ రైన్స్ ఒకవేళ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చేస్తే మేబీ బ్యాడ్ బ్లడ్ కోసం ఏమైనా మ్యాచ్ కన్ఫర్మ్ కావచ్చు. లైక్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ మీ కావచ్చు అనమాట బ్యాడ్ బ్లడ్ కోసం. బట్ రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చిన తర్వాత అంటే బ్యాడ్ బ్లడ్ కంటే ముందు స్మాక్ డౌన్స్లో కనిపించి ఒకటిసారి బ్యాడ్ బ్లడ్లో ఫైట్ చేయకపోతే అసలు ఏమైనా మంచిగా ఉంటుందా బాస్? మీరే ఆలోచించండి. సో అందుకనే రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్ రాకపోతేనే మంచిది. రోమన్ రైన్స్ ప్లేస్లో జిమ్మీ ఊసో రావాలి బాస్. అండ్ జిమ్మీ ఊసో వచ్చి మన న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో కనిపించాలన్నమాట. అండ్ జిమ్మీ ఊసో వర్సెస్ అంటే మన సోలో సికోవా బ్యాడ్ బ్లడ్లో ఉన్న నడుస్తుంది అనమాట. లేదంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి కావచ్చు. సో అందుకని జిమ్మీ ఊసో వస్తే ఓకే అన్నట్టు ఇప్పుడు ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో చూద్దాం. కానీ ఓపెన్లీ చెప్పాలంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్ పేరుకి అయితే చాలా క్లియర్లీ అక్కడ వాడుతుంది అనమాట. చాలా క్లియర్లీ అక్కడ యూస్ చేస్తున్నారు వాళ్ళు రోమన్ రైన్స్ పేరుకి. రోమన్ రైన్స్కి వాళ్ళు ఓన్లీ పేరు కాదు, పోస్టర్లో చాలా క్లియర్లీ యూస్ చేస్తున్నారు అనమాట. చాలా హైప్ చేస్తున్నారు. సో చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వచ్చేస్తే మంచిదే. అండ్ బ్యాడ్ బ్లడ్ కోసం ఒకవేళ మ్యాచ్ కన్ఫర్మ్ అయితే రోమన్ రైన్స్ది అది మెయిన్ ఈవెంట్లో జరగాలి. ఎందుకంటే ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చి పడేస్తారు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి. సో ఇప్పుడు మీరు ఆలోచించి మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు రోమన్ రైన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.